వ్యామోహంతో అడవికి రాజు కావాలి అనుకున్న నక్కకి ఎలా గుణపాఠం జరిగిందో ఈ కథలో చూద్దాం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క అడవిలో తిరుగుతూ ఇలా ఆలోచిస్తుంది. నేను ఈ అడవికి రాజునైతే అందరూ నన్ను గౌరవిస్తారు అని ఆలోచిస్తూ ఎలాగా, ఏమి చేస్తే నేను రాజునవుతాను అని తిరుగుతుంది. అనుకోకుండా ఒక గంగిరెద్దు ఎదురవడంతో నక్క చాలా భయపడి మనసులో అనుకుంటుంది, ఇది నన్ను ఏమైనా చేస్తుందేమో అని. నిలబడి గంగిరెద్దును చూస్తుంది. ఒక్కసారిగా గంగిరెద్దు నక్క పైకి దూకబోయేసరికి నక్క భయపడి పరుగులు తీస్తూ ఎలా తప్పించుకోవాలి, నేను గంగిరెద్దు నుంచి ఎలా తప్పించుకోవాలి, నా పని ఈ రోజుతో అయిపోయింది, ఏదైనా మార్గం చూపించు దేవుడా, అలా కాదు నేనే తెలివిగా ఆలోచించుకోవాలి అనుకుంటూ చూసుకోకుండా ఎదురుగా ఉన్న బులుగు రంగు తొట్టెలో పడిపోయి అమ్మయ్య నేను తప్పించుకున్నాను అనుకుంటుంది. ఆ గంగిరెద్దు వచ్చి చూచేసరికి నక్క కనిపించదు. కాసేపు అటు ఇటు చూసి వెళ్ళిపోతుంది. నక్క బయటికి వచ్చేసరికి తను ఒక బులుగు రంగులో ఉంటుంది. దానిని చూసిన కుందేలు మిగతా జంతువులు ఇలా చెబుతుంది, కొత్త జంతువు వచ్చింది, తనని దేవుడు ఈ అడవికి రాజు కమ్మని పంపించాడంట. అన్ని జంతువులు భయపడి జంతువులు ఇలా మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు ఏనుగు అంటుంది, ఇలాంటి జంతువును నేను ఎక్కడా చూడలేదు, మనమంతా ఒకసారి ఆ జంతువును కలిసి వద్దామా అని అంటుంది. మిగతా జంతువులు సరే అని కలవడానికి సిద్ధమవుతారు. నక్కని కలవడానికి జంతువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి మాట్లాడడానికి. ఫస్ట్ కుందేలు వస్తుంది. మాట్లాడటానికి ప్రయత్నిస్తే నక్క చూసేసరికి తను చాలా భయపడి అటువైపుగా వెళ్ళి చివరిగా కూర్చుంటుంది. తర్వాత కోతి వస్తుంది. తన పక్క నుంచే వచ్చి మాట్లాడదాము అని ప్రయత్నిస్తుంది. కానీ కోతి కూడా భయంతో అందరూ వచ్చాకే మాట్లాడుకుందాము అని అనుకుంటుంది. జింక అన్నీ వస్తాయి, కానీ ఏనుగు మాత్రం భయంతో రాదు. నాకు భయమేస్తుంది, మీరంతా వెళ్ళి మాట్లాడి రండి అని చెబుతుంది. నక్క గర్వంతో ఇప్పటి నుంచి అందరూ నా మాట వినాలి, నేను ఏమి చెబితే అలాగే చెయ్యాలి అని చెప్పి పంపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత నక్కని కలవడానికి మిగతా జంతువులన్నీ వస్తాయి. ఏనుగు, జింక, సింహము వచ్చి ఇలా మాట్లాడుతుంటాయి. అడవి మహారాజా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఆజ్ఞ ఏమిటి చెప్తే మేము అలాగా మీ ఆజ్ఞని శిరసావహిస్తాము అని చెబుతారు. కానీ నక్క ఇలా చూస్తుంది, నేను ఏమి చెబితే అలా చెయ్యాలి అంటుంది. అప్పుడు అనుకోకుండా వర్షము పడి తన రంగు మొత్తము కోల్పోతుంది నక్క. అప్పుడు తన నిజస్వరూపము బయటపడుతుంది. అప్పుడు నక్కకి చాలా భయమేస్తుంది. ఇప్పుడు ఈ జంతువులన్నీ నన్ను ఏమి చేస్తాయో అని మనసులో అనుకుంటుంది. జంతువులన్నీ మమ్మల్ని ఇలా మోసం చేస్తావా అని నక్కని కొట్టి చంపడానికి ప్రయత్నించగా నక్క అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను దక్కించుకుంటుంది. ఈ కథ వల్ల మనకి ఏమి తెలుస్తుంది? మనం ఎవరినైనా మోసం చేస్తే అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ లాగా వస్తాయి.